वेलकम टू वीनाज किचन फैमिली व्लॉग। आज लंच देखिए क्या है। బెండకాయ ఫ్రై, పప్పు టొమాటో. సారీ, స్టార్టింగ్ నేను హిందీ మాట్లాడేసాను, మళ్ళీ మర్చిపోయాను. సో అప్పడాలు. ఇది మా పాపకి లంచ్ అండి. ఈరోజు సెలవు మా బాబుకి. సో ఏదో ఒకటి చేస్తారు కదా చెప్పాను. చూడండి, హిబిస్కస్ చెట్టుకి ఇంకో స్టెమ్, వేరే హిబిస్కస్ చెట్టు స్టెమ్ తెచ్చి ఇలాగా ప్లాస్టర్తో చుట్టి పెట్టాడు. ఇదేంటి మా చేసారా అంటే వెజిటేటివ్ ప్రొపగేషన్ ప్రాసెస్ మమ్మీ, ఇది ఇలాగ వస్తుంది, బాగుంటుంది, చూస్తాం మళ్ళీ నెక్స్ట్ ఉంటుంది లేదు. నెక్స్ట్ సక్సెస్ అయితే వీడియో చెప్తానండి. చూడండి, ఇంట్లో అందరూ అనుకుంటారు ఏం చేస్తామంటే ఇదే అండి, అంట్లు తోముకుంటాం, మసాలా రెడీ చేసుకుంటాము, ఇంకా అయిపోతే అన్నీ ప్రిపేర్ చేసుకుంటాం ఆల్రెడీ ముందు ఎర్లీగా. ఇది మెంతి కూర తీయాలంటే 1 గంట పడుతుందండి. దాన్ని బాగా కడిగేసి బాగా కోసి ఫ్రిడ్జ్లో పెట్టేవాళ్ళ నెక్స్ట్ టైంకి. సో ఇంట్లో ఉండి ఇవన్నీ చేస్తానండి. మా బాబుకి ఏం తోచింది తెలియదు. చూడండి, రేపు ఇంగ్లీష్ ఎగ్జామ్ పెట్టేసి పానీపూరి చేస్తున్నాడు. 1-2 బాగా పొంగుతుంది, ఒక 3-4 అలాగా పాపిడిలాగా వచ్చేస్తుంది. నాకు చెప్పాడు, మమ్మీ చేస్తావంటే నేను అస్సలు ముట్టలేదండి. టోటల్గా ఎఫర్ట్స్ అన్నీ మా బాబుదే. కుక్కర్లో కూడా వాడే బాయిల్ చేసుకున్నాడు పొటాటో. ఇది చిన్నది చేయమన్నాడు, చేయమంటే సరే నేను చేస్తున్నాను, చిన్నది చేశాను హెల్ప్, అంతే. తగ్గిందంతా వాడే. ఇగో మా పాప వస్తుంది, బ్యాగ్ ఇరిపోయింది మమ్మీ అని చెప్పింది. సో వచ్చింది లంచ్ బాక్స్ మీకు చూపిస్తా అనుకున్నాను, తిన్నది లేదని. ఇంకా వాళ్ళ అన్నయ్య అయితే ఫస్ట్ చెప్పేశాడు, నీకోసం ఒక సర్ప్రైజ్ ఉంది, వెతుకు. అంత వెతుకుతుంది. చూడండి ఎంత హ్యాపీగా ఉంది, ఏదో ఉందేమో అనుకుంటుంది. ఏదో చికెన్ ఫ్రై ఆ టైప్ అయితే తనకి నచ్చుతుంది. చూసింది మెంతి కూర అంటే అప్సెట్ అయిపోయింది. పక్కన పానీపూరి ఓ అంటే తను కొంచెం హ్యాపీ ఫీల్ అయింది. చూడండి హ్యాపీనెస్ ఎలాగా. పానీపూరి ఏంటి ఇలాగుంది, బాగాలేదు అంతగా అంటే, కొన్ని వాడు బాగానే చేశాడు, కొన్ని ఇలాగా పాపడిలాగా వస్తుంది. కానీ చాలా టేస్ట్ అయితే హోమ్ మేడ్, చాలా టేస్ట్ అండి. దీంట్లో ఇంకో టేస్ట్ అండి. చూడండి, ఇది కర్రీ ఎక్కడుంది అని చూపించాను. కర్రీ ఇలా బాగా చేశాడండి, చాలా బాగా టేస్టీ. అసలు బయట ఒక మసాలా చేస్తారు కదా, దానికన్నా సూపర్ డూపర్ ఇది టేస్టీ అండి కంపేర్ టు బయట కర్రీ. ఇంకా వాటర్ కూడా చాలా టేస్టీ, ఇంకా హెల్దీ చేశాడు. అన్నీ కొత్తిమీర, మిరపకాయ అన్నీ బాగా మ్యాష్ చేసి వేశాడు. చాలా టేస్టీ అండి. ఫస్ట్ నాకు ఇచ్చాడు, ఫస్ట్ తినిపించాడు. ఓ గాడ్, నిజంగా ఫస్ట్ ఒకసారి చేశాడు కరోనా టైంలో, ఇంట్లో ఉండిపోయాడు కదా, ఇంకా స్కూల్కి వెళ్ళక్కర్లేదు, అప్పుడు షార్ట్లో పెట్టాను చూడండి, అప్పుడు చేశాడు. చాలా బాగా వచ్చాయి. అప్పుడైతే నేను టోటల్గా 50% హెల్ప్ చేశాను వాళ్ళకి. వాళ్ళ అక్క కూడా ఉంది అప్పుడు, వాళ్ళు ముగ్గురు చేసుకున్నారు. దీంట్లో అయితే పైనుంచి ఆమ్చూర్ పౌడర్ వేశారు, చాలా టేస్ట్ వచ్చాయి. చూడండి అంతా మిక్స్ చేసి ఇంకా డ్రెస్ కూడా యూనిఫామ్ కూడా తీయలేదు, చేతులు కడిగింది, ఫేస్ కూడా వాష్ చేయలేదు, స్టార్ట్ చేసింది. పానీపూరి అంటే ఎందుకు ఇష్టం మా పాపకి తెలియదు, కానీ చాలా చాలా ఇష్టం. ఇంకా రెడీ చేసుకుంటుంది, మమ్మీ ఛాలెంజ్ చేసుకుంటామా నేను అన్నయ్య అంటే, సరే చేసుకో అని చెప్పాను. ఛాలెంజ్ కోసం అన్నీ పానీపూరి రెడీ చేస్తుంది. ఎవరు గెలుస్తారు, ఫస్ట్ షార్ట్లో పెట్టాము, తను 15 సెకండ్కి ఒక 4 తిన్నది ఏమో, ఇప్పుడు చూస్తాం 15 సెకండ్కి ఎన్ని తినగలదు. సో వాళ్ళ అన్నయ్య కూడా రెడీగా ఉన్నాడు. ఛాలెంజ్ కోసం వాళ్ళ అక్కకి కూడా పిలుస్తాము అమ్మ అంటే ఫోన్ చేశాడు, కానీ తను ఇంకా బస్లో ఉంది, ఇంకా రాలేదు. ఇంకా రాను అని చెప్పేసింది మళ్ళీ ఫోన్ చేసి. అయితే నెక్స్ట్ టైం మాత్రం ఎప్పుడైనా చేస్తే ఇంట్లో ఆసమ్ ఛాలెంజ్ పెడతాను వాళ్ళ ముగ్గురికి, చూస్తాం ఎవరు ఎక్కువ తింటారు.
ఈ టైం అండి ఎగ్జామ్స్ టైము నాకు భయమే ఏవైనా స్టమక్ ఏమైనా ఇదవుతుందని. కానీ కొంచెం కొంచెం తీసుకున్నారు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని నీట్గా హైజీనిక్ కదా అని ఓకే తినమన్నాను. ఈ మంత్ అంతా అందరికీ మా పాప ఇద్దరికి ఎగ్జామ్స్, మా బాబుకి ఎగ్జామ్ చాలా అసలు హెక్టిక్గా ఉంది డేస్ అంతా. వాళ్ళకి ఎలా ఉందో తెలియదు కానీ నాకైతే టఫెస్ట్గా ఉంది. ఎందుకంటే వాళ్ళతో పాటు నేను ప్రిపేర్ అయిపోతున్నాను. వాళ్ళ ఒక చదవలేదా ఏంటి అవన్నీ. ఇటు చూడండి చాట్ కూడా చేసుకుంటుంది ఇప్పుడు. అవన్నీ మ్యాష్ చేసుకుంది. ఎక్కువ చిన్న చిన్నగా పానీపూరి వచ్చింది కదా, మ్యాష్ చేసి వాటర్లో లో 4 తిన్నది. వాళ్ళ అన్నయ్య ఇప్పుడు వాళ్ళ అన్నయ్య ఎప్పుడు రాడు వీడియోలో, కానీ నేను అమ్మ పర్లేదు ఒకసారి రా, ఇది ఛాలెంజ్ కదా, నువ్వు కూడా చూసుకోవాలి కదా, నీకు చూపించాలి కదా. సో వచ్చాడు. వాడైతే 6 తిన్నాడు. అంటే ఇక్కడ ట్రిక్గా వాడు చేసుకున్నాడు. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మొత్తం తిన్నాడు. ఇది నైట్ ప్రిపరేషన్, డిన్నర్ ప్రిపరేషన్ అండి. ఉల్లిపాయ, వెల్లుల్లి, ఇంకా హరిమిర్చి, చిన్న బంగాళదుంప వేసి పసుపు వేసి బాగా ఫ్రై చేసి దీంట్లో నాకు ఇష్టమైన కర్రీ అండి ఇది ఉల్లికూర. మా హస్బెండ్కి చెప్తే ఎప్పుడు అది తెస్తారు నా కోసం. నాకు ఉల్లికూర అని చాలా ఇష్టం. దీంట్లో టమాటా వేసి కర్రీ చేసుకుంటే వేడి అన్నంలో చాలా బాగుంటుంది. మీరు ఎవరికి ఈ కర్రీ అంటే ఇష్టం చెప్పండి కమెంట్లో. ఇది వేసిన తర్వాత నేను ఒక చిన్న దీంట్లో వేరే టైప్ చేశాను, కొంచెం వంకాయ కూడా వేస్తాను. కొంచెం ఈ వంకాయ వల్ల ఇది బాగా మిక్స్ అయిపోయింది. మా ఆయనకి వంకాయ అంటే చాలా ఇష్టం కదా, వంకాయ చూసి తింటాడంటే నిజంగా తిన్నారు, చాలా టేస్టీ అని చెప్పారు. మా పిల్లలు కూడా ఇదే తినిపించానండి. వాళ్ళైతే ఆకుకూర చూసి దూరం వెళ్ళిపోతారు. ఓకే అండి, ఈరోజుకి ఇంతే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్.